కొంత నా దగ్గర ఉన్నది. అప్పుడు ఆ స్థలంలో నేను 2 గుంటల జాగా ఏర్పాటు చేసుకొని పొలంలో ఆ 2 గుంటలలో నేను చుట్టూ పరాడి కూడా పెట్టించి కాంపౌండ్ వాళ్ళు పెట్టించి దాంట్లో కూర్చుండి ఆలోచన చేసి నాది అన్నది ఏది, పెళ్ళిళ్ళు చేసిన, భూములు వంచిన, ఇండ్లు కట్టిన, ఇవన్నీ చేసిన అసలు నాది అన్నది ఏది అని నేను తలంపు వచ్చి అప్పుడు దాంట్లో నా సమాధి నేను ఏర్పాటు చేసుకున్నాను. గణేట్ రాయితోటి మరి మద్రాసు నుంచి మేషాలను తప్పించి, ఎందుకంటే ఆ రాయితోటి కట్టాలంటే ఇక్కడ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతారో అది వాళ్ళకి వస్తుంది ఆ పని. అందుగురించనే వాళ్ళని రప్పించుకొని ఆ పని చేసుకున్నాం. దగ్గర దానికి 12 లక్షల దాకా ఖర్చు వచ్చింది. అది చేసుకొని నిజంగా అందులోనే ఒక తోట తయారు చేసుకున్నాం. మామిడి చెట్లు, తర్వాత ఎన్నో రకాల చెట్లు పెట్టుకొని పండ్లు పొలాలు పెట్టుకున్నా. ప్రతిరోజు సాయంత్రం రావటం, పాటలు పాడుకుంటా నేను అక్కడ కూర్చుండి సంతోషపడుతున్నాను. నా ఇల్లు నా తర్వాత ఎవరు కడతారో కట్టరు, నేనున్నప్పుడు నా ఇల్లు నేను చూసుకోవాలని నాది నేను కట్టుకున్నా. ప్రతిరోజు చూసుకుంటే దాన్ని ఆనందపడుతున్నా. ఎవరు కడతారండి? పిల్లలు కట్టాలంటే చాలా కష్టం. ఎవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇదంతా కట్టేంత టైం వాళ్ళకు ఉండదు, చూసేంత టైం కూడా ఉండదని అందుకే నా ఇల్లు కట్టుకొని నేనే చూసుకుంటా. ప్రతిరోజు సంతోషంగా ఉన్నా. దేవుడు ఎప్పుడు వెళ్తే అప్పుడు తయారున్నా. ఇది నా చరిత్ర అండి. ఎవరే కానీ ఒకరు సంపాదించి అక్కడ కుప్ప చేసి పెడితే నేను అమ్ముకొని తింటానన్న బాధ పెట్టుకోకండి. మీరు సంపాదించుకో. ప్రతి మనిషి తాను సంపాదించుకొని సుఖపడాలి, ఒక్కరి మీద ఆశపడకూడదు. ఇది నా జన్మ. నేను పుట్టుకతోటి చూసి విన్నారు కదా, ముందు 0 ఇప్పుడు హీరో. అది ఎవరి మీద ఆశపడకుండా ఇప్పటికీ ఈ వయసు వరకు ఒక్కరి వస్తుగీత కావాలని నేను ఆశించేవాడిని కాదు. ఎవరైనా ప్రతి మనిషి తనకు తనే ఎదగాలి, కానీ మనం ఒకరి మీద ఆశించి బతకకూడదు. ఇది మీరు అందరూ తెలుసుకోవాలి.